రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో స్థానికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నిరసనలు, నిరాహార దీక్షలు, ర్యాలీలతో హోరెత్తించారు. నెల రోజులుగా దీక్ష చేస్తున్న జేఏసీ నేతలకు మద్దతుగా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. పాత బస్టాండ్ వద్ద మానవాహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలు చేస్తామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల నుంచి ఒక ఉద్యమం లాగా స్టూడెంట్స్ కానీ, జేఏసీ కానీ, న్యాయవాదులు అందరం కూడా రోడ్డుకెక్కాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విన్నపం. రాజంపేటకి జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ ప్రాంతానికి కూడా జరగలేదు. అన్ని అర్హతలు ఉన్న రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయకుండా రాయచోటని కన్సిడర్ చేయడం అనేది చాలా దారుణం. గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఎంపీ హెడ్ క్వార్టర్స్ ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా లొకేట్ చేయాలని. అలాగే ఆ రోజు బ్రిటిషర్స్ కూడా పరిపాలన సౌలభ్యం కోసం రాజంపేటలో అన్ని వనరులు ఉన్నాయని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. మరి ఇన్ని అర్హతలు ఉన్న రాజంపేటని తీసేసి రాయచోటని చేయడం చాలా దారుణం. ఇవాళ చూస్తే మళ్ళీ దానికి తోడు గుండె మీద కారం వద్దినట్టు రాయచోటికి అన్నమయ్య పేరు పెట్టారు. చాలా దారుణం సార్ ఇది.